హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. బెండకాయ కర్రీని చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా బెండకాయల్ని చాలా తక్కువ టైంలోనే జిగురు లేకోకుండా వేయించుకొని ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండితో పాటు బెండకాయ ముక్కల్ని వేయించుకొని తీసుకుంటున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒక్కసారి బెండకాయ కర్రీని ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? అందుకోసం ముందుగా ఒక బాండీని ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి. బెండకాయల్ని ముందుగా 2 సార్లు బాగా కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు, అర టీ స్పూన్ దాకా కారం, అర టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా శనగపిండిని వేసుకోండి. ఇలా అరకప్పు దాకా శనగపిండిని వేసి వేయించుకోవడం వల్ల బెండకాయ ముక్కలనేవి జిగురు లేకుండా తొందరగా వేగిపోతాయండి. అంతేకాదు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా శనగపిండిని వేసి వేయించుకుంటున్నాం కాబట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్లో ఉండే జిగురు వెళ్ళేంత వరకు, అలాగే కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. కంటిన్యూగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. శనగపిండిని వేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కలపకుండా ఉంటే. అందుకోసమే ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఇవి కాస్త మెత్తబడేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటను కంపల్సరీగా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని వేయించుకోండి. అలా అయితే చక్కగా వేగుతాయి. అలాగే కంటిన్యూగా ఇలా కలపడం వల్ల కూడా తొందరగా వేగిపోతాయి. బెండకాయ కూడా చుట్టూ కూడా వేగుతుందండి. అందుకోసమే ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బెండకాయ ముక్కలనైతే కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి బెండకాయ ముక్కలనేవి వేగిపోయాయి. ఇలా వేగుతూ ఉండంగా మనకు మంచి స్మెల్ వస్తుందండి. శనగపిండిని వేసుకున్నాం కాబట్టి ఆ శనగపిండిలో వేగడం వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇలా చక్కగా వేయించుకునే బెండకాయ ముక్కల్ని ఇప్పుడు పక్కనుంచుకోండి. అదే స్టవ్ మీద ఒక ప్యాన్‌ని ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ దాకా ఆవాలు, అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా మధ్యలోకి తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పోపును వేయించుకోండి. కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా చక్కగా వేగేటట్టు ఈ పోపును ఫ్రై చేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలనేవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత వీలవుతుందో అంత చిన్నగా కట్ చేసైనా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలనేవి వేగేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలనేవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇవి కాస్త గోల్డెన్ కలర్‌లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకోండి. మీరు కావాలనుకుంటే వీటిని పేస్ట్ చేసైనా సరే టమోటో పేస్ట్‌ని వేసుకొనైనా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఎంత వీలవుతుందో అంత చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమోటాలను ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంటను హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. టమోటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నీళ్లు వేసుకోకున్నా గానీ హై ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు ఉడికించుకోవచ్చండి మూత పెట్టేసుకొని. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒక్కసారి టమోటా ముక్కల్ని మరొకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు ఈ టమాటో ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. చూడండి ఒక నిమిషం తర్వాత మూతను తీసి మరొకసారి బాగా కలపండి. ఇలా టమాటో ముక్కలు పూర్తిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. అందుకోసం ముందుగా ఇందులోకి రుచికి సరిపడంత కారం వేసుకోండి. మీరు మీ స్పైసీని బట్టి అయితే కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం, పావు టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ముందుగానే మనము బెండకాయ ముక్కల్ని వేయించుకునేటప్పుడు కాస్తంత ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త చూసి వేసుకోండి. కావాలనుకుంటే మనము లాస్ట్‌లో టేస్ట్ చేసిన తర్వాత ఇంకాస్త వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించండి. ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికిస్తే కాస్త దగ్గర పడుతుందండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి
హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. ఈ కర్రీ ఉడకడం కోసం మాత్రం నీళ్ళను వేసుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఇందులోకి ఇందాక మనము వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మొత్తం కర్రీలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా బెండకాయ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్కుగా వస్తుందండి. ఎందుకంటే మనం ఇందులోకి శనగపిండిని వేసుకొని బెండకాయ ముక్కల్ని వేయించుకున్నాం కదా! ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆ శనగపిండి అనేది మొత్తం కరిగి అది కాస్త కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుందండి. అప్పుడు మనకు ఇంకాస్త నీళ్లు పడితే నీళ్లను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మరొక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లను వేసేసుకొని మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికిచ్చానండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్కుగా వచ్చింది కదా! ఎందుకంటే బెండకాయ ముక్కల్లో మొత్తం కూడా లోపలికి చేరిపోయిండే శనగపిండి మొత్తం కూడా నీళ్ళల్లో బాగా కలిసిపోతుంది ఉడుకుతూ ఉంటే. ఇలా కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్‌గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి బెండకాయ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇంకాస్త చల్లారితే గనక ఇంకాస్త తిక్కుగా వస్తుంది. కాబట్టి ఈ టైంలోనే మీరు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలనుకుంటారో దాన్ని బట్టి మీరు ఇంకాస్త నీళ్ళను వేసుకొని బాగా ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కర్రీని ఎందులోకైనా సరే కాంబినేషన్‌గా చేసుకొని తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, ముద్దలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే బెండకాయ కర్రీ కాకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.